హలో. మనం మన ప్రీవియస్ వీడియోస్లలో ట్రిగ్నోమెట్రీ చాప్టర్ని ఫినిష్ చేసుకున్నాము. ఇప్పుడు ఏంటంటే అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ చాప్టర్లోకి వెళ్ళబోతున్నాము. ఇవేంటంటే మనకు అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ ఏంటంటే మనకు ట్రిగ్నోమెట్రీ మన రియల్ లైఫ్లో ఏ విధంగా యూజ్ అవుతుంది, మనం ట్రిగ్నోమెట్రీని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము అనేది మనము అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ చాప్టర్లో తెలుసుకోబోతున్నాము. సో ఇప్పుడు అక్కడ ఎక్సైజ్ 12.1లోని ఫస్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేస్తాము. ఇక్కడ ఏంటంటే ఏ టవర్ స్టాండ్స్ వర్టికల్లీ ఆన్ ద గ్రౌండ్ ఫ్రమ్ ఏ పాయింట్ విచ్ ఈస్ 15 meters away from the foot of the tower. The angle of elevation of the top of the tower is 45 degrees. What is the height of the tower? Okay, so స్టెప్ బై స్టెప్ రాద్దాము. ఇక్కడ ఏంటంటే ఆన్సర్, ఇక్కడ ఒక టవర్ అనేది ఏ టవర్ స్టాండ్స్ వర్టికల్లీ ఆన్ ద గ్రౌండ్ అంటే ఒక టవర్ వర్టికల్గా ఉంది. సో అలాగే ఫ్రమ్ ఏ పాయింట్ విచ్ ఈస్ 15 meters అవే ఫ్రమ్ ద ఫూట్ ఆఫ్ ద టవర్. సో ఫూట్ ఆఫ్ ద టవర్ నుంచి 15 meters అవే ఉంది. ఓకే, డన్. అలాగే ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టవర్ the angle of elevation of the top of the tower is 45 degrees. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటేనేమో ఒక హారిజెంటల్ లైన్ నుంచి అప్వర్డ్ ఉంటేనేమో వాటిని మనం యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాము. ఒకవేళ డౌన్వర్డ్ ఉంటేనేమో, ఒకవేళ అప్వర్డ్ ఉంటేనేమో దీన్ని మనం యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాము. లేదా డౌన్ సైడ్ ఉంటేనేమో యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాము. సో ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టవర్ ఈజ్ 45 degrees. అంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ టాప్ ఆఫ్ ద టవర్కి ఎంత ఉందంటే 45 degrees ఉంది. ఓకే, డన్. అలాగే ఇక్కడ 15 meters అవే అని చెప్పిండు. ఏ బి సి. ఓకే, డన్. అలాగే డన్. వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద టవర్? హైట్ ఆఫ్ ద టవర్ ఎంత అనేది మనం కనుక్కోమంటుండు. సో స్టెప్ బై స్టెప్ రాద్దాము. A tower stands vertically on the ground. Okay, done. Next step ఏంటంటే which is 15 meters away from the foot of the tower. which is 15 meters away from the foot of the tower అంటే foot of the tower నుంచి 15 meters away ఉంది. which is 15 meters away from the foot of the tower. So done. అలాగే ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టవర్ is 45 degrees. The angle of elevation of the top of the tower is 45 degrees. Okay, done. What is the height of the tower? మనని height of the tower కనుక్కోమంటున్నారు. సో ఇప్పుడు మనకేంటంటే ఏమేమి ఇచ్చారంటే ఇక్కడ యాంగిల్ ఉంది 45 degrees. మనకి ఏమేమి వాల్యూస్ వచ్చినాయంటే ఇక్కడ ఈ యాంగిల్ తీసుకుంటే ఇక్కడ ఆపోజిట్ వచ్చింది, ఇక్కడ అడ్జసెంట్ వచ్చింది. మనము ఈ ఆపోజిట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మనకు ఇక్కడ ఆపోజిట్ అడ్జసెంట్ రెండు కాంబినేషన్ల ఏ టీటాతో వస్తుందంటే మనం tan θ తీసుకున్నాం అనుకో, tan θ తీసుకుంటే ఆపోజిట్ సైడ్ బై adjacent side. సో ఒకవేళ మనం sin θ తీసుకున్నాం అనుకో, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ వస్తుంది. ఆపోజిట్ మనకు తెలియదు, హైపోటెన్యూస్ కూడా తెలియదు, రెండు వాల్యూస్ తెలియదు. ఒకవేళ cos θ తీసుకున్నాం అనుకో మనకు adjacent సైడ్ బై హైపోటెన్యూస్. కానీ మనకు ఒక వాల్యూ ఉంది, ఇంకో వాల్యూ లేదు. కానీ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే హైట్ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి మనము ఇక్కడ tan θ తీసుకుంటున్నాం. అదేంటంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. మనము ఇక్కడ హైట్ ఫైండ్ అవుట్ చేయడం కోసం tan θ తీసుకుంటున్నాం ఇక్కడ లెఫ్ట్ సైడ్. ఓకే, సో tan θ ఈక్వల్ టు tan θ అంటే వాళ్ళు ఏమి ఇచ్చారంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 45 degrees
ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ ఆపోజిట్ సైడ్ ఎంత అంటే హైట్ బై అడ్జసెంట్ సైడ్ ఎంత అంటే అడ్జసెంట్ 15. సో నెక్స్ట్ tan 45 వాల్యూ ఎంత అంటే 1 ఈక్వల్ టు h బై 15. సో ఇక్కడ డివిజన్ ఉంది, లెఫ్ట్ సైడ్ పంపిస్తే ప్రోడక్ట్ అవుతుంది, సో మల్టిప్లికేషన్ అవుతుంది. h ఈక్వల్ టు 1 ఇంటూ 15. సో h ఈక్వల్ టు 15. సో ద హైట్ ఆఫ్ ద టవర్ ఈస్ therefore the height of the tower is 15. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఏదైనా అర్థం కాకపోతే కూడా మళ్ళీ కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.